ఈ అన్న ఎక్కన ఉంటా అన్నాడు, ఎటు పోయిండబ్బా? ఎవరు, నువ్వేం కావాలి? అన్న నా పిల్ల వదిలేసింది అన్న. పిల్లనా? నువ్వెట్లా భరిస్తున్నావు అన్న ఇంత బాధ ఉంచుకో? నాకైతే చచ్చిపోవాలని ఉందన్న. చచ్చిపోతావా అన్న? నీకేం జరిగిందని చెప్పాను అన్న. నాకు చావాలనిపిస్తుంది అన్న, నాకు కూడా చచ్చిపోవాలనిపిస్తుంది అన్న నాకైతే. దాదా చెప్తా నా గురించి. ఓపెన్ చేస్తే 2 years బ్యాక్ స్టార్ట్. ఓకే, హాయ్. నేను చూడగానే ప్రేమించలేదు, నేను చూస్తూ చూస్తూ ప్రేమలు పడిపోయాను. లైఫ్లో ప్రతి ఒక్కడికి చాలా కావాల్సి ఉంటుంది, కానీ నాకు మాత్రం నువ్వు దక్కితే చాలు. అందుకే నిన్ను ప్రేమిస్తున్నాను. అది ఈ ఉత్తరం ద్వారా నీకు పంపిస్తున్నాను. నా ప్రేమని నువ్వు ఒప్పుకుంటావని కోరుకుంటూ, నిన్ను ప్రేమిస్తున్నా నేను. హాయ్, ఒక నిమిషం. అరే, నా పేరు ఎందుకు తీసుకున్నావురా? నా సిగరెట్. ఎవరు మీరు? అన్నా, ఓ సారీ. సో నేను కూడా చనిపోదాం అనుకున్నా, కానీ నాకు నా తల్లిదండ్రులు కనిపించారు. కొన్ని రోజుల నుండి సిగరెట్ తాగి, మందు తాగి, అన్ని తాగి అందరు నాకేమన్నారు తెలుసా? చూడరా తాగబోతూ, ప్రేమలో ఫెయిల్ అయ్యి తాగి వెళ్తున్నాయి. సో చుట్టాలు అందరూ అన్నారు. సో నిన్ను ప్రేమించే నీ తల్లిదండ్రులని ప్రేమించు. అమ్మాయిదేముంది, ఎవరైనా దక్కుతుంది నీకు. ఈ అమ్మాయిలకి మనం ఏం చూపిద్దామంటే తన కోసం పిచ్చోళ్ళగా తిరగమని. వాళ్ళు లేకుండా బాగుంటాం, బాగుండి చూపిద్దాం.